బయటగా ఖమ్మంలో ఇవాళ జరిగే రైతు ఆశీర్వాద సభ కోసం ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు ఆసక్తి రేపుతున్నాయి. జగన్నాథపురంలో ఏర్పాటు చేసిన టీడీపీ వైసీపీ ఫ్లెక్సీలు చర్చనీయాంశంగా మారాయి. సీఎం రేవంత్ కు టీడీపీ వైసీపీ నేతల వినూత్న స్వాగతం చెబుతున్నారు. ఇక రేవంత్ ఎన్టీఆర్ ఫోటోలతో టీడీపీ ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. ఇక సీఎంను ఆహ్వానిస్తూ జగన్ ఎన్టీఆర్ చిత్రాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వైఎస్ జగన్ ఫోటోలతో స్థానికులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రైట్, ఖమ్మంలో ఇవాళ జరిగే రైతు ఆశీర్వాద సభ కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఆసక్తి రేపుతున్నాయి. జగన్నాథపురంలో ఏర్పాటు చేసిన టీడీపీ వైసీపీ ఫ్లెక్సీలు చర్చనీయాంశంగా మారాయి. సీఎం రేవంత్ కు టీడీపీ వైసీపీ నేతలు కూడా వినూత్న రీతిలో స్వాగతం చెబుతున్నారు. ఇక రేవంత్ ఎన్టీఆర్ ఫోటోలతో టీడీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. ఇక సీఎంను ఆహ్వానిస్తూ జగన్ ఎన్టీఆర్ చిత్రాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వైఎస్ జగన్ ఫోటోలతో స్థానికులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రైట్, ఖమ్మంలో జరగబోయే రైతు ఆశీర్వాద సభ సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ఇక్కడ ఫ్లెక్సీల ఏర్పాటు పైన కూడా ఆసక్తి రేపుతోంది. ఒక విధంగా చూసుకున్నట్టయితే వైఎస్ జగన్ ఫోటోలతో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలు కూడా వారు జతపరిచారు. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా మొత్తం మీద వినూత్న రీతిలో స్వాగతం పలుకుతున్నారు. మొత్తం మీద జగన్నాథపురంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ఫ్లెక్సీలు ఆసక్తి రేపుతున్నాయి. ఇటు ఎన్టీఆర్ ఫోటోతో కూడా టీడీపీ నాయకులు కూడా అక్కడ సంబంధించి కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు రేవంత్ రెడ్డి టీడీపీకి కొమ్ము కాస్తున్నారనే విధంగా కూడా మాట్లాడుతున్నటువంటి తరుణంలో ఇవి కాస్త ఆజ్యం పోస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, సాయి మనం చూడొచ్చు, ఈ రోజు ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో జరుగుతున్నటువంటి రైతు ఆశీర్వాద సభకు సంబంధించినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఫ్లెక్సీలు భారీగా ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలను మనం చూడొచ్చు. గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎలాంటి కార్యక్రమాలు, ముఖ్యమంత్రి కార్యక్రమం ఉన్నప్పుడు, పెద్ద సభలు ఉన్నప్పుడు ఖమ్మం జిల్లాలో మామూలుగా టీడీపీకి సంబంధించినటువంటి జెండాలు కానీ టీడీపీకి సంబంధించినటువంటి మద్దతుదారులు కాంగ్రెస్ పార్టీకి ఒక విధంగా మద్దతు ఇస్తూ రేవంత్ రెడ్డికి స్వాగతంగా ఇక్కడ ఫ్లెక్సీలు కట్టేవాళ్ళు. అదేవిధంగా బీఆర్ఎస్కి ఇంకా జరిగేటప్పుడు మాత్రం వైసీపీకి సంబంధించినటువంటి నేతల ఫ్లెక్సీలు కూడా ఇక్కడ కట్టేవాళ్ళు. బీఆర్ఎస్ మద్దతు ఉండేది. కానీ ఈ రోజు మధిరా నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి రైతు ఆశీర్వాద సభకు సంబంధించినటువంటి ఒక ఆసక్తిగా రేపుతుంది. ఇక్కడ సీఎం సభ ఈ రోజు 3 గంటలకు రైతుకు సంబంధించిన రైతుల సభ ఉన్న నేపథ్యంలో ఇక్కడ కొన్ని ఫ్లెక్సీలు పెట్టారు. ఇక్కడ ఏకంగా మనం చూడొచ్చు, ఇటు టీడీపీ ఫ్లెక్సీలతో పాటు అదేవిధంగా జగన్ కు సంబంధించినటువంటి ఫ్లెక్సీలను కూడా స్వాగత ద్వారాల కాడ కట్టినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. జగన్నాథపురం రోడ్డు మార్గంలో ఏదైతే సీఎం వచ్చేటువంటి రోడ్డు మార్గం ఉంటుందో ఆ రోడ్డు మార్గంలో ఇటు జగన్ సంబంధించిన ఫ్లెక్సీలు, దాంట్లో బట్టి విక్రమార్క అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి ఫోటోస్ కూడా కట్టారు. అయితే పూర్తిగా కూడా అక్కడ చెప్తున్నారు, అభిమానులు ఏం చెప్తున్నారంటే ఇక్కడ బట్టి విక్రమార్క అంటే తెలంగాణ డిప్యూటీ సీఎం ఉన్నట్టు బట్టి విక్రమార్క కాన్ఫరెన్స్ లో ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. బట్టి విక్రమార్క మొదటి నుంచి కూడా ఏదైతే రాజశేఖర రెడ్డి ఉన్నాడో, రాజశేఖర రెడ్డికి వీర అభిమానిగా ఉన్నాడు, రాజశేఖర రెడ్డి ఫాలోవర్ గా ఉన్నాడు, ఆయన రాజకీయ గురువుగా ఆయన భావిస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన అభిమానులుగా మేము కడతామని చెప్పేసి కూడా అభిమానులు చెప్తున్నారు. ఎందుకంటే నేరుగా రేవంత్ రెడ్డి కోసం కట్టిన ఫ్లెక్సీలు కాకపోయినప్పుడు కూడా కేవలం ఇది బట్టి విక్రమార్క కోసం కడుతున్నాం. ఎందుకంటే బట్టి రాజశేఖర రెడ్డి ఫాలోవర్ గా ఉన్నాడు. రాజశేఖర రెడ్డి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు బట్టికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఆయన ఒక ఏదైతే రాజకీయ గురువుగా భావిస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన కొడుకు సంబంధించిన ఫ్లెక్సీలు జగన్మోహన్ రెడ్డి మేము కట్టామని చెప్పేసి కూడా అభిమానులు చెప్తున్నారు. అయితే ఈ సభకు సంబంధించినది, ఎందుకంటే సభ ఉన్న నేపథ్యంలో ఒక పక్క టీడీపీకి సంబంధించిన ఫ్లెక్సీలు కట్టారు, మరో పక్క జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఫ్లెక్సీలు కూడా కట్టిన సిచ్యువేషన్ కనపడుతుంది. అక్కడ టీడీపీ అభిమానులు ఎవరైతే ఉంటారో అక్కడ దానికి సంబంధించిన కొంతమంది టీడీపీ అభిమానులు కాంగ్రెస్ ఉంటారు. కాబట్టి కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు ఆ టీడీపీ కట్టారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అభిమానులు ఉంటారు. కాబట్టి ఆయన బట్టి అభిమానిగా రాజశేఖర రెడ్డి ఉన్నాడు. కాబట్టి రాజశేఖర రెడ్డి కొడుకు సంబంధించిన ఫ్లెక్సీలు మేము కట్టామని చెప్పేసి కూడా అక్కడ కొంతమంది అయితే అభిమానులు చెప్తున్నారు. అంటే ఇద్దరుగా విడిపోయారు. టీడీపీకి సంబంధించిన రాజకీయ నేతలు కానీ అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన రాజకీయ నేతలు ఇద్దరుగా విడివిడిగా విడిపోయి వాళ్ళు స్వాగత ద్వారాల అక్కడ ఫ్లెక్సీలు కట్టిన సిచ్యువేషన్ కనపడుతుంది. ఒక ఆసక్తి అయితే రేపుతున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. అంటే కేవలం ఎందుకంటే ఈ మధ్య కాలంలో జరిగినట్టు సభలు ఏవి ఉన్నా కానీ ఖమ్మం జిల్లాలో ఇటు బీఆర్ఎస్ సభ జరిగినప్పుడు ఖచ్చితంగా వైసీపీకి సంబంధించిన జెండాలతోటి ర్యాలీలు చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ సభ జరిగినప్పుడు టీడీపీ జెండాలతోటి ర్యాలీలు చేశారు. కానీ ఈ కాంగ్రెస్ సంబంధించిన ఈ రోజు రైతు ఆశీర్వాద సభ ఉందో ఈ రైతు
ఆశీర్వాద సభ జరుగుతున్న నేపథ్యంలో ఇటు వైసీపీకి సంబంధించిన ఫ్లెక్సీలు పెట్టారు, అదేవిధంగా టీడీపీకి సంబంధించిన అభిమానుల ఫ్లెక్సీలు కూడా పెట్టిన సిచ్యువేషన్ అయితే ఇక్కడ చోటు చేసుకుంది. రైట్ నవీన్, ఒక విధంగా చూస్తే కనుక ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చూస్తే కనుక బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఆరోపణ చేస్తూ ఉంది. ఇటు ఖచ్చితంగా కూడా రేవంత్ రెడ్డి టీడీపీకి అనుకూలంగా ఉంటారు, అలాగే ఆంధ్ర రాష్ట్ర నాయకులకు కూడా ఆయన ఫేవర్గా ఉంటారు అని చెప్పేసి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. బట్ ఈ ఫ్లెక్సీలు రాజకీయంగా ఆజ్యం పోసినట్ట లేకపోతే కేవలం అభిమానంగానే చూడొచ్చు అంటారు? రాజకీయం కట్ట కూడా ఖమ్మం జిల్లా వచ్చేసి ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో ఉంటుంది, కానీ ఎక్కువ కూడా ఆంధ్ర ఫ్లేవర్ ఖమ్మం జిల్లాలో ఉన్న నేపథ్యంలో ఇక్కడ టీడీపీకి సంబంధించినటువంటి సంఖ్య, అంటే ఏదైతే టీడీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఉంటారో అదేవిధంగా వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు కూడా ఉంటారు. ఇక్కడ రెండు పార్టీలు రెండుగా విడిపోయి ఇక్కడ మనం చూడొచ్చు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇటు వైసీపీ మొత్తాన్ని కూడా బీఆర్ఎస్ కు మద్దతు ఇస్తా ఉంటుంది గతం నుంచి కూడా. ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఇక్కడ టీడీపీకి సంబంధించిన మద్దతు ఇస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే ఇక్కడ ఈ సభకు సంబంధించి మాత్రమే ఇద్దరు కలిసి ఫ్లెక్సీలు కట్టారు. ఇది కేవలం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సంబంధించినటువంటి అభిమానులు ఉన్నారు. ఆయన రాజశేఖర రెడ్డి అభిమాను కాబట్టి బట్టి విక్రమార్క మొదటి నుంచి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమాను కాబట్టి ఖచ్చితంగా ఆయన అభిమానులు కాన్స్టిట్యూన్స్ లో ఉన్నారు, మధుర కాన్స్టిట్యూన్స్ లో ఉన్నారు. జరిగేది మధుర కాన్స్టిట్యూన్స్ జగన్నాథపురంలో జరుగుతుంది, చిత్తగాని మండలం కాబట్టి పూర్తి స్థాయి కూడా ఆయన అభిమానులు ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి కొడుకు ఫ్లెక్సీలు మేము పెట్టుకుంటాం, మేము టీడీపీ వాళ్ళు అందరూ పెట్టినప్పుడు మేము కూడా ఖచ్చితంగా పెడతాం. ఎందుకంటే రాజశేఖర రెడ్డికి అభిమానంగా బట్టి విక్రమార్క ఉన్నాడు, అది ఓపెన్ సీక్రెట్. ఆయనే చాలా ఇంటర్వ్యూలో చెప్తా ఉంటాడు, నేను రాజశేఖర రెడ్డి ఫాలోవర్ అని చెప్తాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన కొడుకు సంబంధించినటువంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు అయితే ఖచ్చితంగా కడతామని చెప్పేసి కూడా కట్టినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. కేవలం అభిమానంతో మాత్రమే కట్టినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అంటే గతంలో జరిగినటువంటి సభలకు మాత్రం టీడీపీకి సంబంధించిన ఫ్లెక్సీలు కట్టారు, టీడీపీ వాళ్ళు నేరుగా జెండాలు పట్టుకునే సభ వేదిక దాకా వచ్చినటువంటి సిచ్యువేషన్ మనం ఇక్కడ చూసాం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో. కానీ ఈసారి మాత్రం వైసీపీకి సంబంధించిన ఒక కాంగ్రెస్ మీటింగ్ లో వైసీపీ అదేవిధంగా టీడీపీ కాంగ్రెస్ జెండాలు అంటే మూడు రంగుల జెండాలు కలిపి మూడు జెండాలు కలిపి అయితే ఉన్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. కేవలం అభిమానంతో మాత్రం కట్టాం తప్ప రాజకీయ పరంగా ఎలాంటి ఉద్దేశాలు లేవని చెప్పేసి కూడా అభిమానులు అయితే చెప్తున్నట్టు పరిస్థితి ఇక్కడ నెలకొన్నది. రైట్, థ్యాంక్ యూ నవీన్.